ఓకే. యాహ్! ఇప్పుడు బీటెక్ చేశాక ఎంబీఏ లేకపోతే అదర్ కోర్సెస్ చేయాలన్నా కూడా అమిటీ యూనివర్సిటీలో చేసే అవకాశం ఉంటుందా? మన దగ్గర బీటెక్ చదివిన వాళ్ళకి మళ్ళీ ఎంబీఏ, ఎంటెక్ చదవాల్సిన అవసరం రాదండి. ఎందుకంటే హ్మ్. వాళ్ళకి మంచి ప్లేస్‌మెంట్ ఇచ్చి పంపిస్తారు. ప్లేస్‌మెంట్ వచ్చిన స్టూడెంట్ ఫర్దర్‌గా ఒక 2, 3 ఇయర్స్ గ్యాప్ తర్వాత నాకు ఈ పర్టిక్యులర్ స్పెషలైజేషన్‌లో పీజీ చేస్తే ఇంకా మంచి ఆపర్చునిటీ వస్తది హ్మ్. అనుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళ పర్సనల్ వాళ్ళు ఇంట్రెస్ట్. పర్సనల్‌గా హ్మ్. చేసుకోవచ్చు. హ్మ్. బట్ వేరే నార్మల్ కాలేజ్‌లో ఇప్పుడు రూరల్‌లో ఎక్కడో ఖమ్మం లాంటి ప్లేస్, వరంగల్ లాంటి ప్లేస్ ఆర్ విజయవాడ లాంటి ప్లేస్‌లో ఒక నార్మల్ డిగ్రీ కాలేజ్‌లో గానీ, ఇంజినీరింగ్ కాలేజ్‌లో గానీ బీటెక్ చదివిన వాళ్ళకి ప్లేస్‌మెంట్ రాలేదు. హ్మ్. వాళ్ళకి మన దగ్గర ఎంటెక్ గానీ, ఎంబీఏ గానీ, ఎంసీఏ గానీ చేస్తే 100% ప్లేస్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓహ్! ఎందుకు సూపర్. అంటే వాళ్ళు ఇక్కడికొచ్చి 1 ఇయర్ కోర్సులు నేర్చుకొని, గ్యాప్ తీసుకొని ఆర్ ఈ ఇయర్ చాలామంది అబ్రాడ్ వెళ్దాం అనుకున్నారు. అబ్రాడ్ అవును. వెళ్ళకుండా వాళ్ళు మళ్ళీ ఏదో కోర్సులు నేర్చుకుంటా ఆ గ్యాప్‌ని ఫిల్ చేయలేరు వాళ్ళు ప్రాపర్‌గా. అలాంటప్పుడు మన దగ్గర ఎంబీఏ గానీ, ఎంసీఏ గానీ, ఎంటెక్ గానీ జాయిన్ అయ్యి ఓకే. వాళ్ళు మనతో ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ చదువుకుంటూనే వాళ్ళు నేర్చుకోవాలనుకున్న కోర్స్ నేర్చుకుంటూ కొంచెం స్కిల్స్ పెంచుకోవాలి. ఎందుకంటే ఓకే. రూరల్ ఏరియాలో చదువుకున్న స్టూడెంట్స్ ఈవెన్ ఇంగ్లీష్ వచ్చినా గానీ ఆ అవును. ప్రజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. సో కొంచెం యెస్. వాటిని అప్డేట్ చేసుకొని అమిటీ లాంటి యూనివర్సిటీ సపోర్ట్ తీసుకొని ఆ ప్లేస్‌మెంట్ సెల్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో సెంట్రల్ ప్లేస్‌మెంట్ ఢిల్లీ నుంచి అన్ని యూనివర్సిటీస్‌కి ప్లేస్‌మెంట్స్ జరుగుతా ఉంటాయి కాబట్టి ఆ సపోర్ట్ తీసుకొని ప్లేస్‌మెంట్స్ చేసుకుంటే 100% మంచి ప్యాకేజ్‌తో వాళ్ళు బయటకొచ్చే ఛాన్స్